కనుక మనం జాగ్రత్తగా చూద్దాం. ఆ మాట కనుక మనతో మాట్లాడినాడు ప్రభు. అపోస్తులైన పౌలు రోమియోలకు ఒక పత్రిక రాశాడు. చూద్దాం ఆ మాట చూసి నా మాటలు ముగించేస్తాను. అపోస్తులైన పౌలు రోమియోలకు ఒక పత్రిక రాస్తూ ఇక్కడ ఒక మాట చెప్పాడు. 3వ అధ్యాయము 19వ వాక్యము చూద్దాం. 19వ వాక్యము చూద్దాం. ప్రతి నోరు మూయబడునట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము.